ఇవాళ జనవరి 26, 2026 మన భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా ప్రారంభించింది. న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్లో అద్భుతమైన పరేడ్ జరిగింది. ఈసారి ముఖ్య అతిథులుగా యూరోపియన్ యూనియన్ అగ్రనేతలు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ హాజరయ్యారు. ఈ జాతీయ పండగ ప్రధాన వేడుకలు సరిగ్గా ఉదయం 10:30 గంటలకు మొదలయ్యాయి. మన దేశ సైనిక శక్తిని, విభిన్న సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పాయి. ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ వేడుకలకు అధ్యక్షత వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి సంప్రదాయబద్ధంగా 21 సార్లు గౌరవ వందనం చేశారు. ప్రతి సంవత్సరం జనవరి 26న మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అప్పటినుంచి మన దేశ ప్రజాస్వామ్య విలువలు, సార్వభౌమాధికారానికి ప్రతీకగా ఈ రోజు నిలిచింది. ఇది చాలా కీలకమైన రోజు. ముఖ్య అతిథులుగా యూరోపియన్ యూనియన్ అగ్రనేతలు రావడం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది భారతదేశం, యూరోపియన్ యూనియన్ మధ్య వ్యూహాత్మక బంధాలు మరింత బలపడుతున్నాయని స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న భౌగోళిక రాజకీయ మార్పులు, అంతర్జాతీయ సమస్యలపై ఇరుపక్షాల మధ్య పరస్పర సహకారానికి ఇది ఒక మంచి సంకేతం. ఈ పరేడ్ మన దేశ ఐక్యతను, సైనిక ఆధునీకరణను, ప్రజాస్వామ్య సిద్ధాంతాల పట్ల భారతదేశ అచంచలమైన నిబద్ధతను బలంగా చాటిచెప్పింది. వేలాది మంది ప్రజలు, ప్రముఖ అతిథులు రాజధానికి చేరుకుని ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించారు. ఈ గొప్ప ప్రదర్శన మన దేశ ప్రగతిని, వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని స్పష్టంగా చూపించింది. ప్రధాని మోడీ ఈ లక్ష్యాన్ని ప్రజల ముందు పెడుతూ, అందరూ దీనికి మళ్లీ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. జాతీయ సెలవుదినం రోజున జరిగిన ఈ వేడుకకు దాదాపు 10,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఇది దేశవ్యాప్తంగా ప్రజలలో దేశభక్తిని నింపింది, దేశభక్తి కార్యకలాపాలకు ఒక ప్రధాన కేంద్రంగా నిలిచింది.
Sitting there thinking you want to build something like this yourself, you don't have to start from scratch. I built Helios to give creators an unfair advantage. It takes the heavy lifting out of the process so you can focus on the ideas. It's exactly what I use, and now it's available for you too. The link is in the description. Don't just watch the future, go build it with Helios. I'll see you in the next one.